ఒక్కరోజు మధ్యాహ్నం జగదాంబాలో జల్సా సినిమా చూసి సాయంత్రం బీచ్లో బఠానీలు తిని రాత్రికి రాజధాని హోటల్లో భోంచేసి వద్దామండి అన్నాను. అది గొంతెమ్మ కోరిక. జీతాలు వచ్చాక చూద్దాం అంటున్నాను. అబ్బో, లక్షల్లో జీతాలు మరి. వచ్చేది 60,000 జీతం అరక్షణం తీరుకుండదు. నీకు బుద్ధి ఉండదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకు ఇప్పుడు డ్యూటీ లేదు కదా, సినిమాకి తీసుకెళ్ళొచ్చుగా. కమిషనర్ గారు ఇంటికి వెళ్ళాలండి. దేనికి? నిన్న మనం పైరసీ వీడియోలు పట్టుకున్నాం కదా, తీసుకెళ్ళి ఇవ్వాలి. కమిషనర్ గారు ఈ సినిమాలు చూస్తారా? లేదండి, వాళ్ళ అమ్మాయి అర్చన చూస్తుంది. అర్చన? అమ్మాయి కళ్ళు చిన్నవైనా సినిమాలంటే పెచ్చండి. మనం కొత్త సినిమా దొంగ డివిడీలు ఎప్పుడు పట్టుకున్నా ముందు అమ్మాయికి ఇవ్వాల్సిందే. మొన్నటికి మొన్న మెగాస్టార్ కొత్త సినిమా షూటింగే సగం పూర్తవలేదు, ఆ డివిడీ కావాలని ఒకటే గొడవ. అమ్మ కంచు, కళ్ళు కనపడవని ఎంత పెద్ద కాలీఫ్లవర్ పెట్టావే నా చెవిలో. ఏంటి సార్? ఏం లేదండి, నాకు కమిషనర్ గారితో పని ఉంది, ఇటువంటి నీచేస్తా. అయ్యో, మీకెందుకండి శ్రమ? పర్వాలేదు సార్, మీరు ఫ్యామిలీని తీసుకుని సరదాగా బయటకు వెళ్ళండి. ఎవరు? నేనండి, కృష్ణ మనోహర్. ఓ మీరా? ఇంట్లో ఎవరు లేరండి, మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. పర్వాలేదండి, నేను మీకోసమే వచ్చాను. నా కోసమా? అంటే కొత్త సినిమాలు డివిడీలు తీసుకొచ్చాను. మీరు సినిమాలు బాగా చూస్తారంట కదా. వాట్? అదే ఏడుకొండలు చెప్పాడు. బ్లాక్ సినిమాలో రాణి ముఖర్జీ లాంటి దాన్ని, కలర్ సినిమాలు నేనెలా చూడగలండి, అమ్మ చూస్తుంది. అదేలేండి, మీకు ఆడియో తప్ప వీడియో కట్ కదా. ఏం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. చూసింది చాలు, మీరు బయలుదేరితే నేను రెడీ అయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈ డివిడీలు తీసుకోండి. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. తలుపేసుకుంటాను. వేసుకోండి. అబ్బా, తొందరగానే వదిలేడు. మళ్ళీ ఎవరు? ఎవరు లేరే. కను పాప కరువైన కనులెన్. రేయ్ ఆపు, నా కళ్ళున్నారా చచ్చినోడా? అబ్బచ్చా, మా తల్లలే మరి. నీ కళ్ళే కాదు, ఏదో తెలివితేటలు కూడా చాలా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, దశావతారంలో కమలాసన్ ఏ నటించావే. ఉండు, మీ బాబు నన్ను చెప్తా. రాని నేను చెప్తాను. ఏం చెప్తా? నువ్వు పోలీస్ కాదు, దొంగ. దొంగేంటి? ఆ రోజు నువ్వు మా ఇంట్లో వెండి సామాన్లు కొట్టేలేదు. అమ్మని అమ్మ, అనవసరంగా రోజు చేయి దొరదెట్టేసింది, దీనికి దొరికిపోయాను. సరే, నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకి చెల్లు. సరే నువ్వు వెళ్ళు. వెళ్తాను గానీ, ఇదిగా నీ ఫిగర్ సూపర్. ఓ పని చేయి, మన పెళ్ళైనంత వరకు ఇలాగే మెయింటైన్ చేయి చెప్తా. మన పెళ్ళేంటి? ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకున్నాడు, చేసుకోపోయినా పర్లేదు. కట్టెన్ అనుకల నుంచి నిన్ను ఈ రేంజ్ లో చూసిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, మన సైడ్ నుంచి పద్ధతిగా ఉండదు. ఈ రోజు నుంచి నేను నీ మొగుడని ఫిక్స్ అయిపో చెప్తా. మమ్మీ డాడీ ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు, నువ్వే ఇంటి అల్లుడువని. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అవుతున్నాను, నువ్వే నా మొగుడువని. హలో, సాంగ్ వేసుకుందాం. ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు.